సింహరాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. ఇంటికి తాళం వేసి మాత్రమే వీడియో చూడండి. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ కూడా తనని తాను నమ్ముకుంటారు. ఇతరుల మీద ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోరు. ఏ పరిస్థితి ఎదురైనా కూడా ఎదుర్కొనే శక్తిని తమలో తాము కూడబెట్టుకుంటారు. అలానే నాయకత్వ లక్షణాలకు ఈ రాశివారు పెట్టింది పేరుగా ఉంటారు. ఇతరులు ప్రేరేపించడం, సమన్వయం కల్పించడం వీరికి సహజం. ఈ రాశి వారికి ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. తమ యొక్క మాట తీరు పద్ధతితో ఇతరులు త్వరగా ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా తప్పుడు తీర్పు చెప్పడానికి అయితే ఇష్టపడరు. అవతలి వారు ఎవరైనా కూడా సమానత్వం అనేది వీరు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. కళల పట్ల ఆసక్తి కలిగిన వారై ఉంటారు. ఈ రాశివారు తమ ఆలోచనలు సృజనాత్మకత ద్వారా ఇతరులు మెప్పిస్తూ ఉంటారు. అహం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా అహంకారంగా ప్రవర్తిస్తారు. అయితే దానివల్ల వీరు ప్రేమించేటువంటి వ్యక్తులను కోల్పోవడం, లేకపోతే వీరికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం వల్ల మీకు ఇతరులతో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వీరికి దానం చేసే గుణం అనేది అధికంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా తనకే ఉండాలని కాకుండా తనకున్న దాంట్లో చాలా వరకు కూడా దానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సమాజ సేవలో అధిక సమయాన్ని గడుపుతారు. తమ సంబంధాల్లో విశ్వసనీయతను మరియు గాఢతను అయితే చూపిస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా మోసం చేయడం కానీ లేదా ఇతరుల ద్వారా మోసపోవడానికి కూడా అస్సలు ఒప్పుకోరు. ముందుగానే అందరి గురించి తెలుసుకొని ఎవరు ఎలాంటి వారో ముందుగానే పసిగడతారని చెప్పుకోవచ్చు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు భయపడరు. ఏదో ఒకటి జరిగేది జరుగుద్దని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో మొండితనం అనేది అధికంగా కనిపిస్తుంది. అయితే ఇది కూడా మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి నచ్చకపోవడం వల్ల వీరంటే ఇష్టపడకపోవడం, వీరి నుండి దూరంగా ఉండాలని అనుకుంటారు. ఇంకా రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసిన తర్వాత వీరు నాశనం కావడానికి ప్రధాన 4 కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉద్యోగ రంగంలో మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా నాయకత్వం అనేది మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే పై స్థాయి అధికారులుగా ప్రమోషన్లు అనేవి లభిస్తాయి. కొత్త అవకాశాలు రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు. అయితే మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే కాంట్రాక్టర్ కానీ ఇతర విషయాల్లో ప్రాజెక్టులు ఉంటాయో ఆ ప్రాజెక్టుల విషయంలో చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు మీరు అనుకున్న దానికంటే మంచి రీతిలో సక్సెస్ పొందుతుందని చెప్పుకోవచ్చు. అలానే నిర్ణయాల విషయంలో మాత్రం డిసెంబర్ మాసంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాల్లో మీరు చేసినటువంటి తొందరపాటు పనుల కారణంగా ఆర్థిక నష్టాలు చూసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయ వనరులు పెరుగుతాయి కానీ ఖర్చులు కూడా దానికి సమానంగానే కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు అనేవి అధికంగా ఇబ్బంది పెట్టడం, అలానే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఖర్చులు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రణాళికలు వేసుకోవడం మంచిది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు పెట్టుబడుల విషయంలో మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ పలానా వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మేము బాగా సంపాదించాం, బాగా కలిసి వస్తుందని, లేకపోతే వారి యొక్క సొంత అవసరాల కోసం అంటే వారికి వచ్చేటువంటి కమిషన్ల గురించి మీతో పెట్టుబడి పెట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి పెట్టుబడుల విషయంలో అవతలి వారి కోసం చేయడం కాకుండా మీరు ఆలోచించుకొని పెట్టడం మంచిది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఈ సంవత్సరం సానుకూలంగానే ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు అడ్మిషన్ అవకాశాలు ఖచ్చితంగా దక్కుతాయని చెప్పుకోవచ్చు. ఏకాగ్రతతో మీరు చదివినట్లయితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు కానీ లేకపోతే ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొన్ని రోజులు చదవలేని
చేసుకోలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రణాళిక కంటే ముందుగానే మీ యొక్క టార్గెట్లు కంప్లీట్ చేసుకోవడం మంచిది. ఇక ఆరోగ్యం అనేది సాధారణంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది, కానీ ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నొప్పుల వ్యాధులతో బాధపడే అవకాశం, అలానే విద్యార్థులు ఏకాగ్రత పెట్టలేకపోవడం, అంటే త్వరగా మర్చిపోతున్నామనే భావన వారిలో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని నివారించడం కొరకు తులసి ఆకు కానీ సరస్వతి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మద్దతు మరియు ఆనందం పొందుతారు. ఇంట్లో వివాహానికి సంబంధించి కానీ లేదా శుభకార్యాలకి సంబంధించి కానీ శుభవార్తలు వినడం, శుభకార్యాలు తలపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే భార్యాభర్తల విషయంలో మాత్రం అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడం జరుగుతుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఒంటరైన వారికి కొత్త బంధాల అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో అధికంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు అయితే కనిపిస్తున్నాయి. అవేంటో చూసుకున్నట్లయితే మీ జీవితంలో కొంతమంది స్నేహితులు నమ్మి వారికి షూరిటీలు మొదలైనవి ఉండటం వల్ల ఆర్థిక పరంగా మీకు నష్టాలు అనేవి కనిపిస్తున్నాయి. దిగజారిపోయే ఆర్థిక పరిస్థితి ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు కొంతమంది చెప్పుడు మాటలు విని జీవిత భాగస్వామితో కానీ లేదా ప్రేమ విషయాల్లో కానీ అనుమానాలు అనేవి పెట్టుకోవడం వల్ల మీ యొక్క ప్రేమ అలానే జీవిత సంబంధాల విషయంలో మనశ్శాంతి లేకపోవడం, ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడిపోవడం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతరుల మాటలు అయితే దయచేసి నమ్మవద్దు. అలానే ఈ రాశివారు ముఖ్యంగా ఈ మాసంలో కొన్ని పనులు ఏవైతే మీరు చేయకూడని ఉంటాయో వాటిని చేయడం, అంటే నిద్ర లేచిన వెంటనే నల్లపిల్లి మొహం చూడటం కానీ లేదా చీపురు కట్టను కానీ చూడటం, చేట ఇటువంటివి అస్సలు చేయకండి. ఇలా చూడటం వల్ల ఈ మాసం అంతా కూడా మీకు ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా దీపారాధన చేసినప్పుడు కొత్త వస్త్రాలు, అంటే ఉతికిన వస్త్రాలు ధరించవలసి ఉంటుంది. అంతేగాని ఒకసారి వేసుకుని వెంటనే తీసేసాం కదా, వెంటనే మళ్ళీ దీపారాధన చేసిన వెంటనే తీసేద్దామని అలాంటి వస్త్రాలు వేసుకొని అస్సలు చెయ్యకండి. దీపారాధన చేసే ప్రతి సమయంలో కూడా ఉతికిన వస్త్రాలు, ఒక్కసారి ధరించిన వస్త్రాలు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు కనుక మీరు చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలానే స్త్రీలు బొట్టు లేకుండా కానీ చేతులకి గాజులు లేకుండా దీపారాధన అస్సలు చేయకూడదు. ఇలా చేసినట్లయితే అమ్మవారి ఆగ్రహానికి మీరు గురై ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.